Audio Jungle. Audio Jungle. నిన్న అంబటి రాంబాబు వ్యాఖ్యలు చూస్తుంటే మామూలుగానే ఇప్పుడు కొత్త తరం రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు అసలు పిల్లలు ఏ భాష రాజకీయ నాయకులు వాడుతున్నారనేది చూసుకున్నప్పుడు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు, రోడ్ల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి ఇంకా దిగజారి అలాంటి భాష నేరుగా ప్రజల మధ్యలో అంటే ఎలాంటి అంశం గురించి మీరు మాట్లాడుతున్నారు? దేవుని రూపంలో వెంకటేశ్వర స్వామిగా, కలియుగ వెంకటేశ్వరుడని, ఒక జీవం ఉన్నటువంటి స్వామిగా, అక్కడికి వెళ్తే మన కష్టాలు తీరుతాయి అనేటువంటి ఒక నమ్మకంతో కొలిచేటువంటి ఆరాధ్య దైవం. అలాంటి దైవ సన్నిధిలో పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదం, లడ్డూ కోసం ప్రత్యేకంగా దర్శనం అయిన తర్వాత క్యూల్లో నిలబడి ప్రసాదం తీసుకునేటువంటి ఒక ఆనవాయితీ, సంప్రదాయం, సెంటిమెంట్. తిరుపతి వెళ్ళినాక లడ్డు తినకుండా రారు. ఇది అన్నదానం పెట్టక ముందు నుంచి ప్రసాదం అంటే తిరుపతి లడ్డు. అలాంటి లడ్డు పైన ఒక అభియోగం వచ్చి దానిపైన వైకాపా వాళ్ళే సిబిఐ కావాలంటే సిబిఐ ఒక సిట్ వేస్తే ఆ సిట్లో వచ్చినటువంటి నివేదిక ఏమొచ్చింది? నివేదిక అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేసేటువంటి సైంటిస్టులు వైసీపీలో ఎదిగారు. నెయ్యి లాంటి వాసన వచ్చేటువంటి రసాయనాలు కలిపారు. అలా పాలుతో సంబంధం లేకుండా నెయ్యి తయారైపోయింది. ఆ నెయ్యిని సప్లై చేశారని చెప్పి వారు నిర్ధారణ చేస్తే దానిపైన ఆ సిట్ నివేదిక పైన రాష్ట్రంలో డిబేట్ జరుగుతుంటే దానిపైన వచ్చి యాగీ చేస్తూ నేరుగా ముఖ్యమంత్రి గారిని అలాంటి భాషతో తిట్టడం అనేటువంటిది మీరు ఏం సంకేతం? అంటే ఇప్పుడు ఒకవైపు డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా, లేకపోతే మీ నాయకుడి మెప్పు కోసం అనుకోవాలా? నీ ఎంచుకున్నటువంటి అంశం ఏంటి? ఆ అంశం ఒక సెంటిమెంట్కి సంబంధించింది, భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి, అలాంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, ఒక సున్నితమైనటువంటి అంశం గురించి మీరు దాని గురించి ఏదైనా స్పష్టత ఇవ్వాలంటే లేదు, జరగలేదు, ఆ నివేదిక తప్పను, లేకపోతే ఇతరత్ర ఏదైనా ప్లాట్ఫామ్ మీద మీ 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 వాదన ఏదైనా ఉంటే అది చెప్పాలి తప్ప వేసినటువంటి సిట్టు దర్యాప్తులో తేలినటువంటి అంశాన్ని దాన్ని పక్కదారి పట్టించే విధంగా ఈరోజు ఎక్కడ ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యంగా ఆదర్శంగా నిలవాల్సినటువంటి ఒక మంత్రి హోదాలో చేసినటువంటి వ్యక్తి నోటి నుంచి ఒక ముఖ్యమంత్రి గారిని దూషించడం అనేటువంటిది ఏ రకంగా ఈ రాష్ట్రంలో రౌడీయిజం జరుగుతుంది? ఇలాంటివా? ఇలాంటి నాయకత్వం అందరూ ప్రజలందరూ గమనించాలి. ఇలాంటి భాష వాడుతున్నటువంటి వారికి కఠినంగా శిక్షిస్తేనే కానీ మీడియాలో ఎక్కువగా ప్రచారం వస్తుందని ఈ భాష వాడటం, ప్రాచుర్యం కోసం పోకలాడుతున్నారు. ఎక్కువగా ఇలాంటి వర్డ్స్ పెడితే ఎక్కువగా చర్చ జరుగుతుంది, ప్రచారం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అలాంటి భాష వాడటం వల్ల వాళ్ళ ఇమేజ్ పెరుగుతుంది అనుకుంటున్నారు. కానీ ప్రచారంలో ఉంటారు, కానీ వాళ్ళ ఇమేజ్ కాదు కదా, సొసైటీని నాశనం చేయడానికి ఇలాంటి భాష ఉపయోగపడుతుందని చెప్పి ఈ ద్వారా కోరుతూ వారికి ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా అది ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారు మిగిలిన వాళ్ళు ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి భాష మాట్లాడేటప్పుడు అందులో ఒక సున్నితమైనటువంటి అంశం, ప్రజలు సెంటిమెంట్కి సంబంధించినటువంటి అంశంలో మీరు ఆ భాష మాట్లాడడం అనేటువంటిది దురదృష్టం, దౌర్భాగ్యంగా భావిస్తూ అంబటి రాంబాబుని శిక్షించాలి. తప్పనిసరిగా భవిష్యత్తులో ఇట్లాంటి మాటలు కట్టడి చేయడానికి ఏమేమి ఉంటాయో ఆ చట్టాలు కూడా న్యాయస్థానంలో చెప్పి ప్రజాప్రతినిధులకి
ఇంకో కొత్తగా మార్గనిర్దేశం చేసేటువంటి చట్టాలు కూడా రావాలని చెప్పి కోరుతున్నాను.